ఈ రోజున ఏదో పాత పుస్తకాలు తిరిగిస్తుంటే చౌదరి చరణ్ సింగ్ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. వారి పుస్తకం చదువుతూ ఉంటే రాజకీయ నాయకుడు, దేశభక్తి కలిగిన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, అసలు రాజకీయ నాయకుడు లక్ష్యం ఏంటని చెప్తూ ఆయన ఒక మాట అంటారు. ఏ పిల్లలైతే రేపు నా పొట్ట నిండా తిండి ఎలా దొరుకుతుంది, నా పొట్ట నిండిద్దా లేదా అని ఆలోచించే భారతావని మనకొద్దు. ఎక్కడైతే పోషకాహార లోపంతో ఏ పిల్లలైతే బక్క చిక్కిపోయి వారి యొక్క భవిష్యత్ అంధకారంగా కనిపిస్తుందో అలాంటి భారతావని గురించి మనం ఆలోచించద్దు. మనం ఆలోచించాల్సిన భారతావని రేపు భవిష్యత్తు గురించి ఆలోచించే బిడ్డల జీవితాన్ని వెలుగులు నింపేట్టుగా, అన్నం కోసం బాధపడని భారతావని, బాల్యంలో ఇబ్బందులు లేకుండా జీవితాన్ని సుసంపన్నం చేయగలిగినటువంటి భారతావని, అలాంటి భారతావని ఇవ్వగలిగిన దేశభక్తి కలిగిన నాయకులు మనకు కావాలని చరణ్ సింగ్ గారు రైతులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మరి ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఈ ఆలోచనలు ఈ మార్గంలో ఉంటే దేశం బంగారుమయం అవుతుంది. కానీ నేను ఎంత సంపాదించుకోవాలి, నేను ఎన్ని బంగ్లాలు కట్టుకోవాలి, నాకు ఎంత బ్యాంకుల్లో ఖాతాలు ఉండాలి, వచ్చే ఎన్నికల్లో 200 కోట్లతో ఎలా నేను శాసనసభ్యుడిని కావాలనుకుంటే ఈ దేశం అధోగతి పాలు.